మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. అంకమరావు గారు నమస్తే సార్. నమస్తే వల్లి. అంకమరావు గారు, ముంబై నటి జత్వానీ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తున్నాయి సార్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్రవంతి రాయ్ గారు ఎప్పుడైతే కేసును టేకప్ చేసి మొదలు పెట్టారో, యాక్చువల్గా ఐపీఎస్ ఆఫీసర్స్ కంటే కూడా క్యాడర్ కొద్దిగా తక్కువే. అలాంటి పెద్ద ఆఫీసర్ని ఇన్వెస్టిగేట్ చేయగలదా, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయగలదా, ధైర్యంగా ముందుకు పోగలదా అని చెప్పి కొంత అనుమానపడ్డారు చాలామంది. కానీ ఆ వాస్తవాలు వెలికి తీస్తుంటే కరెక్ట్ ఆఫీసర్ దొరికారని చెప్పి చాలామంది ఇప్పుడు అనుకుంటున్నారు. ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు వచ్చిన వాస్తవాలను? ఎట్లా చూస్తారు మీరు? ముందుగా స్రవంతి రాయ్, మీరు అన్నట్టు నిజంగానే మొట్టమొదటి అమ్మాయిని దీనికి నియమించినప్పుడు, నేర పరిశోధనకు సంబంధించి దీనికి నియమించినప్పుడు సహజంగానే పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, విశాల్ గున్ని గారు కావచ్చు, క్రాంతిరాణి టాటా గారు కావచ్చు, వీళ్ళందరికి సంబంధించి ఈమె చేయగలదా? రెండోది ఏంటంటే, అంత పెద్ద ఆఫీసర్లని వాళ్ళకు సంబంధించినటువంటి నేరాలకు సంబంధించింది ఈమెకి సహకరిస్తారా? ఒకసారి ముక్కు మీద వేలేసుకున్నారు. ఏంటి ఇంత పిచ్చి పని చేశారు అంటే, దీంట్లో ఏమన్నా నీరు గార్చే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అని చెప్పని సహజంగానే అందరూ అనుమానించిన మాట మాత్రం వాస్తవమే. కానీ అందుట్లో ఈ మధ్య వరదలు రావటం, 15 రోజులు దీని గురించి పెద్దగా చర్చ లేకపోవటం దానికి బలానికి చేకూర్చింది. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ, ఇప్పుడు ఆ అమ్మాయి బయటికి తీసుకొచ్చిన విషయాలన్నీ చూసుకుంటా ఉంటే స్రవంతి రాయ్కి నిజంగా అభినందనలు తెలియజేయాలి. ఆమె చూపిన సాహసం, చొరవ, దీంట్లో మెళుకువలు అన్నీ కూడా ఈరోజు అభినందించాల్సిందే. ముఖ్యంగా ఇక్కడ ఎంత తెలివిగల వాళ్ళైనా సరే, తను చాలా తెలివిగలని అనుకొని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. దానివల్ల మొత్తం బయటకు వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. కుక్కల విద్యాసాగర్ అనే అతను ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ఆమె మీద అభియోగం నమోదు చేస్తే, ఫిబ్రవరి 1వ తారీఖు నాడు వీళ్ళు ముంబై వెళ్ళటానికి టికెట్లు కొన్నారయ్యా. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు టికెట్లు కొన్నారు. పోనీ 8:30కి, ఫిబ్రవరి 2వ తారీఖు నాడు 8:30కి అభియోగాలు మోపి అతను ఫిర్యాదు చేస్తే 6:30కి విమానంలో వీళ్ళు ముంబై వెళ్ళారు. అంటే దాని అర్థం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం అక్కడ ఉన్నటువంటి జిందాల్లో ఆయన రక్షించటానికి వీళ్ళు పన్నినటువంటి, ఇక్కడ పోలీసులు పన్నినటువంటి వ్యూహంలో భాగంగా, ముందస్తు ప్రణాళికలో భాగంగా ఇది జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతా ఉంది. చేసుకున్నారు. అంటే ఇక్కడ ఆమెనేదో ఇబ్బంది పెట్టాలని వీళ్ళు ఇరుక్కుపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇరికించారు. సహజంగానే దీని గురించి ఎక్కడా కూడా బయటికి రాకపోయి ఉండొచ్చు. కానీ ప్రసార మాధ్యమాల్లో విరివిగా దీని మీద చర్చ జరగటం, దేశవ్యాప్తంగా దీని గురించి చర్చించుకోవటం వల్ల దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా ఏం జరిగిందనేది మనకు సంబంధించిన విషయం అయితే కాదు. ఆ అమ్మాయి అభియోగం మోపింది. దానికి అతను నన్ను అత్యాచారం చేశాడని చెప్పి అక్కడ చెప్పింది. దానికి కౌంటర్గా, అంటే ఇక్కడ ఎవరైతే ఈయన వ్యాపారంలో భాగస్వామి ఉన్నాడో అతనికి మేలు చేసే విధంగా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చెబితే వీళ్ళు చేశారని స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. లేకపోతే అంత సాహసం ఇక్కడ వాళ్ళు చేయరు కదా. ఇప్పుడు ఒక రకంగా ఆంధ్ర రాష్ట్ర పోలీసు వ్యవస్థ అంటేనే తలదించుకునే విధంగా తయారు చేశారు వాళ్ళు. ఇది మాత్రం వాస్తవం. పిలిచి మాట్లాడేటప్పుడు సార్, ఈ కేసులో జత్వానీని మీరు డీల్ చేసే సమయంలో జిందాల్ పేరు ఎక్కడా బయటకు రావద్దు, అట్లా డీల్ చేయండి అని చెప్పి చెప్పారండి. ఓకే, మీరు అన్నది నిజమే, నేను కాదని అంటలేదు. కానీ వీళ్ళు ముంబై వెళ్ళారు. ఎవరు? ఆ అమ్మాయి తల్లిదండ్రులు. తండ్రి గారేమో నావీ విభాగంలో పనిచేసిన వ్యక్తి, అంటే దేశం కోసం పనిచేసిన వ్యక్తి. తల్లి రిజర్వ్ బ్యాంక్లో పనిచేసినటువంటి వ్యక్తి. ఇద్దరు కూడా ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగస్తులు. ఈమె వైద్యురాలు, అట్లాగే నటీమణి. వీళ్ళకంటూ కుటుంబానికి ఎంతో కొంత ప్రజల్లో, సమాజంలో గుర్తింపు అంటూ ఉంది. అలాంటి కుటుంబాన్ని వాళ్ళని ఇక్కడికి తీసుకురా, ఏదన్నా అభియోగం ఆ అమ్మాయి మీద మోపారయ్యా. నక్కల విద్యాసాగర్ అనే అతను కోదాడలో సంబంధించిన భూమికి సంబంధించి ఆమె మీద అభియోగం మోపారు. ఆమెను తీసుకొస్తారా? కుటుంబ సభ్యులందరినీ తీసుకొస్తారా?
ఆమె తీసుకొస్తే సరిపోద్ది. ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారు? అన్ని రోజులు ఎందుకు నిర్బంధం చేశారు అంటే అతని పేరు బయటికి రాకుండా అక్కడ పెట్టినటువంటి ఫిర్యాదు ఏదైనా ఉందో దాన్ని వెనక్కి తీసుకో, మీకు సంబంధించినటువంటి ఏదైనా ఉంటే తర్వాత తెలుసుకోండి, జిందాల్ అనే పేరు రాకూడదు. రెండోది, మీరు గనక ఇది గనక బయట పెడితే మీ కుటుంబాన్ని మొత్తాన్ని చంపేస్తాం, బెదిరించే ఉంటారు, అందుట్లో అనుమానమే లేదు. అట్లా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రాన్ని తీసుకొచ్చినప్పుడు ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తీసుకొస్తారు. అట్లా తీసుకొచ్చినప్పుడు నేరుగా కోర్టులో హాజరుపరచాలి, కానీ అట్లా చేయకుండా గెస్ట్ హౌస్ లో ఉంచారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి విశ్రాంతి ఎక్కడన్నా ఉంటే వాళ్ళకి అక్కడ మాత్రమే పెట్టాల. ఆ తర్వాత మీరు అన్నట్టు న్యాయస్థానానికి తీసుకుని వెళ్ళాలి. న్యాయస్థానం వాళ్ళని కనుక రిమాండ్కి విధిస్తే అప్పుడు కారాగారానికి తీసుకుని వెళ్ళాలి. ఇవన్నీ కూడా వాళ్ళు చేయకుండా 15-20 రోజులు ఎందుకు పెట్టారు అంటే అక్కడ ఈ అమ్మాయిని ఎట్లయినా సరే ఈ అమ్మాయి చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలి, బెదిరించాలి, భయపెట్టాలి. నిజంగానే భయపడ్డారు కదా వాళ్ళు. ప్రభుత్వం మారింది కాబట్టి ధైర్యంగా అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది కాబట్టి విచారణలో ముందడుగు పడుతుంది కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం అమ్మాయికి ఉందబట్టి దాన్ని ప్రసార మాధ్యమాలు భుజానేసుకున్నారు కాబట్టి ఈరోజు ఇంత త్వరతగతిన దీనికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారకుండా ఉంటే ఇవి పడిన బాధ, ఆవేదన, కన్నీళ్లు అన్ని కాలగర్భంలో అసలు ఆ అమ్మాయి అనే అమ్మాయి భూమి మీద ఉండేదో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇంత చేసిన వాళ్ళు లేకుండా ఎందుకు చేయగలరు కదా లేకుండా. అంటే ఇక్కడ ప్రభుత్వం మారటం ఆ అమ్మాయికి ఆ కుటుంబానికి ప్రాణాలు కూడా నిలబడ్డాయని అయితే నేను అంటున్నాను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అంతకు సమర్థులు వీళ్ళు చేసింది అన్ని చూస్తానే ఉన్నాం కదా. లోక్సభ సభ్యుడికే దిక్కులేదు, ఇంకో లోక్సభ్యుడు వాళ్ళకు అనుబంధంగా వాళ్ళతో ఉన్న సభ్యుడికి ఈ వ్యాపారంలో లావాదేవీలకి కుటుంబాన్ని ఆధీనంలో పెట్టుకుని ఒక రౌడీ షీటరు 2 రోజులు 3 రోజులు బెదిరిస్తేనే దిక్కులేదు. కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఈ అమ్మాయికి మాత్రం ఏం న్యాయం జరిగేది? ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం జరగదు. ఆ అమ్మాయికి అంతటా ఆ అమ్మాయే ఏదైతే నమోదు చేసిందో దాన్ని విరమించుకునేది. ప్రభుత్వం కనుక మారకుండా ఉండేటైతే వాళ్ళ ఇష్టారాజ్యంగా జరిగిపోయి ఉండేది. జిందాల్ మధ్యను ఆ అమ్మాయి మధ్య ఏం జరిగిందనే దానికి అప్రస్తుతం మనకి. అది అక్కడ న్యాయస్థానం తెలుస్తుంది. కానీ ఇక్కడికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర పరువును తీసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? ఎవరి కోసం చేశారు ఇవన్నీ? ఇప్పుడు దానికి ఇరుక్కుంది ఎవరు? బాధ్యులు కాబోతుంది ఎవరు? రేపు పొద్దున వాళ్ళు నోరు తెరిస్తే అసలు ఇవన్నీ బయటకు వస్తాయి. సరే, ఇప్పుడు ఫ్లైట్ లో పోయి ఆమెని బలవంతంగా వాళ్ళ కుటుంబ సభ్యులను ఆమెను తీసుకొచ్చి గెస్ట్ హౌస్ లో బంధించింది. ఈ బృందం మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, తర్వాత టాటా, వీళ్ళ 3 పేర్లు బయటకు వచ్చినాయి. ఇప్పుడు వీరికి ఎవరిలో ఒకళ్ళు ఆదేశాలు ఇస్తే 1000 కోట్ల కుబేరుని కాపాడటం కోసమే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం సజ్జల రామకృష్ణ గారి పర్యవేక్షణలో జరిగింది ఇదని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పే పరిస్థితి ఉందా? ఒకవేళ చెప్తే తాడేపల్లి ప్యాలెస్ వరకు పోలీసులు వెళ్ళి విచారణ చేసే పరిస్థితి. సహజంగానే ఇట్లాంటి ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ కరుడు కట్టిన వాళ్ళు, ఆయన కోసం పనిచేసిన వాళ్ళు వాళ్ళ మీద వేసుకుంటారేమో. సహజంగా బయటికి చెప్పరు. ఇప్పుడు ఆయన లోక్సభ సభ్యుడు నందిగం సురేష్ ఉన్నాడు కదా, ఒకవేళ అతన్ని చంపేస్తా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే చెప్పడం. వీళ్ళు కూడా అదే పరిస్థితి నాకు తెలిసినంత వరకు. జైలు దగ్గర పోయి అదే అన్నారు ఏంటి? నేను ఎంత కొట్టినా నా పేరు మాత్రం చెప్పగానే ఆయన మాట్లాడొచ్చారా? అసలు అక్కడ ఎలాగపోయినా ఆయన అదే విధంగా ఉంటాడు, అంత నమ్మిన పొంటు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాబట్టి పరామర్శించాలి. కాబట్టి ఆయన ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన దర్శనం చేసుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రానికి విపత్తన్నా రావాలా, వాళ్ళ నాయకుల్ని పోలీసులు అదుపులో తీసుకొని కారాగారంలో పెట్టాలా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతే కదా. ఇక్కడ ఏం పని ఆయనకి? 5 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేసిన తర్వాత ఆయన పరిపాలన కాదన్న వేరే వాళ్ళకి పరిపాలన అప్పచెప్పిన తర్వాత ఈ ప్రజలతో ఆయనకి ఏం పని ఉండదు చెప్పండి. అది ఇప్పుడు జిందాల్ గారు సార్ కడపలో స్టీల్ ప్లాంట్ కోసం వాళ్ళు శంకుస్థాపన చేసి అదంతా ఇంకా అక్కడ పెట్టుబడులు వస్తేమో ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని చెప్పి ఆశించారు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన 2-3 దఫాలు కలిసినప్పుడు ఈ జత్వానీ కేసు గురించి కలుస్తున్నారని ప్రజలకు తెలియదు. అప్పుడు అదే కదా చెప్పేది. ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైనా చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఏ పరిశ్రమలో రానివ్వకూడదు అనేది వాళ్ళ నియమ నిబంధన. వాళ్ళు ఏదన్నా శంకుస్థాపన చేస్తారు, ప్రారంభోత్సవాలు ఎక్కడ జరిగినాయి 5 సంవత్సరాల్లో లేదు. కాబట్టి అర్థమైపోవాలి కదా జనాలకి. అర్థమైపోయింది కాబట్టే కదా ఈరోజు ఇంటికి పంపించారు, 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇవన్నీ ఒకసారి కనుక అతని విషయాలు, అతను చేసిన విషయాలు,
అతను ప్రవర్తించిన విధానాలు, ప్రభుత్వాన్ని నడిపించిన విధానం ఈరోజు మనం గనక చూస్తూ ఉంటే అతని స్వలాభం అతని కోసం తప్ప ప్రజల కోసం ఏమీ చేయలేదనేది చాలా స్పష్టం. ఇప్పుడు ఈ ఐపీఎస్ అధికారులు ఏంటి సార్, అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? కేవలం సస్పెండ్లు అంతవరకు పరిమితమా? అంటే వాళ్ళకి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఇది గనక నిర్ధారణ అయితే దొరికిపోయారు వాళ్ళు, అనుమానం ఏముంది దాంట్లో. 2-3 రోజుల్లో వాళ్ళని సస్పెండ్ చేసేసి శాఖాపరమైన విచారణకి రోజువారీ పిలిచి మాట్లాడతారని అయితే నేను భావిస్తున్నాను. చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.